వెల్కమ్ టు విబిజి న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. రామ్ చరణ్, కైరా అద్వానీ నటించిన వినయ విధేయ రామ సెన్సార్ పూర్తి చేసుకుంది. రంగస్థలం తరువాత రామ్ చరణ్ నటించిన సినిమా ఇదే కావడంతో ఆయన అభిమానులు ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నారు. మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. డివివి ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించింది. ప్రపంచవ్యాప్తంగా వినయ విధేయ రామ సినిమా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక వినయ విధేయ రామకి తలమానికమైన ఓ యాక్షన్ సీన్ కి బోయపాటి ఏకంగా 12 కోట్లు ఖర్చు పెట్టాడట. దానయ్య బోయపాటి అడిగిన దానికి కాదనకుండా బడ్జెట్ సమకూర్చాడట. ఇక బోయపాటి 12 కోట్ల యాక్షన్ సీన్ వినయ విధేయ రామ ప్రీ క్లైమాక్స్ లో ఉంటుందట. ఈ భారీ బడ్జెట్ ఫైట్ ని అజర్బైజాన్ అనే దేశంలో చిత్రీకరించారు. ఇక ఈ యాక్షన్ సన్నివేశం బీహార్ నేపాల్ బోర్డర్లో వచ్చే యాక్షన్ సీన్ గా ఉండబోతోంది. అయితే అంత ఖర్చు అంటే 12 కోట్లు ఈ ఒక్క యాక్షన్ సన్నివేశానికి ఖర్చు పెట్టడానికి కారణం ఈ ఫైట్ లో పాల్గొన్న రష్యన్ ఫైటర్లని అంటున్నారు. ప్రస్తుతం సెన్సార్ టాక్ కూడా ఈ ఫైట్ పై పాజిటివ్ గా రావడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఫర్ మోర్ ఫిల్మీ అప్డేట్స్ కీప్ వాచింగ్ విబిజి న్యూస్.